గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పేసి అది మా గిరిజనుల భూములలో, మా గిరిజన గ్రామాలలో, గిరిజన తండాలలో ఎన్నో ఏళ్ల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆ గ్రామాన్ని తన అల్లుడి కోసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన నియోజకవర్గ ప్రజలను ఓట్లు, మా గిరిజన ఓట్ల ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళ భూములనే ఈరోజు ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది తగదు. ఇది చాలా మేము గిరిజనులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఓట్ల ద్వారా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు మా భూములను లాక్కోవడం అని చెప్పేసి చేస్తూ ఉన్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజనుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు 420 హామీలు ఇచ్చి దాంట్లో ఏ ఒక్క మా గిరిజనులకు చేస్తానని చెప్పేసి ఏదైతే మీరు గిరిజన బంధు అని చెప్పేసి అన్నారో, లేకుంటే మా గిరిజనులకు చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈరోజు మా గిరిజన శాఖ మంత్రి ఎవరో మాకు తెలియదు. మీరు ఇప్పటివరకు మీ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయలేదు. దాంతోపాటు మాకు మా బంజారాలకు ఇప్పటివరకు మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మాకు సపరేట్గా ఈరోజు గిరిజన శాఖ మీ వద్దే ఉంచుకొని ఈరోజు మా విద్యార్థులు అందరూ చదువుల పట్ల అస్తవ్యస్తంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2-3 రోజులుగా మీరు ఏదైతే మీ పాలన వైఫల్యం ఉందో, మీ జరిగిన ఏదైతే వైఫల్యాలను ఈరోజు వేరే దానిగా ట్రీట్ చేసే సందర్భం ఏదైతే కనిపిస్తూ ఉందో అది బాధాకరం. అట్టి గ్రామంలో చూసినట్టయితే టోటల్ కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు అక్కడ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమం గత 6 నెలల నుంచి మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరు మీ కుటుంబం కోసం అక్కడ మా గిరిజనులను అనగదొక్కి, మా గిరిజనులను అన్యాయం చేసి, మా గిరిజనుల భూములను లాక్కుని వాళ్ళకు ఉపాధి లేకుండా చేద్దామని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము అది తీవ్రంగా ఖండించడమే కాకుండా అట్లాంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తాము. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత.